మంత్రి ఆదిమూలపు సురేష్ కొండపై ఎమ్మెల్యే స్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో మండిపడుతూ కౌంటర్ అటాక్లు చేస్తున్నారు. చెత్త అంటే అంతలా గింజుకునే వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉండి నియోజకవర్గానికి ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా ఇవ్వలేనందుకు నిజంగానే చెత్త అంటూ విమర్శించారు కొండపై ఎమ్మెల్యే స్వామి. వెలిగొండకు నీళ్లిస్తానన్నారు. ఎర్రగొండపాలెంను అభివృద్ధి చేస్తానని ప్రజలను నమ్మించి మోసం చేశారు. ఇచ్చిన హామీలను ఎక్కడ నిలదీస్తారోననే భయంతో పారిపోయిన వ్యక్తి ఆదిమూలమంటూ విమర్శించారు. అటు ఎమ్మెల్యే స్వామి విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఆదిమూలపు సురేష్. ఓటమి భయం పట్టుకునే స్వామి ఇలాంటి విమర్శలు చేస్తున్నారని, పిట్ట కొంచెం కూతగనం అన్న తీరుగా గొంతేసుకుని అరిస్తే ఎవరూ భయపడేవారిక్కడ లేదన్నారు. నియోజకవర్గంలో చెత్త ఎవరనేది వచ్చే ఎన్నికల్లో తెలుస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నా అభివృద్ధి ఏం కావాలనో నేను చేసింది ఏం చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. ఒక వీడియో ఒక 2 గంటల సినిమా చూపిస్తాను. నేను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 46 కోట్ల రూపాయలు, 26 కోట్ల రూపాయలు అప్గ్రేడేషన్ 100 బెడెడ్ హాస్పిటల్ ఎర్రగొండపాలెంలో, దోర్నాల్లో 45 కోట్ల రూపాయలతోటి మల్టీ స్పెషల్ హాస్పిటాలిటీ, దోర్నాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయడం, రైతు బజార్ దగ్గర నుంచి కళ్యాణ మండపాల దగ్గర నుంచి చివరకు ఊళ్ళకు కావాల్సినటువంటి ఆర్చీలు కూడా నా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మతానికి, ప్రతి వర్గానికి ఏ కార్యక్రమాలు కావాలో ఎన్ని చేశానో ఈరోజు రమ్మనండి. నేను ఆయన చర్చకు సిద్ధమా? నేను ఎర్రగొండపాలెంలో నేనేం కార్యక్రమాలు చేశానో ఆయన అదే పరంలో ఆయన కూడా అధికారంలో ఉన్నాడు కదా. ఆయన ఈ యొక్క కొండేపి నియోజకవర్గంలో ఏం కార్యక్రమాలు చేశాడో రమ్మనండి. ఏమయ్యా అధికారం ఉంది, మంత్రిదండం ఉందంటున్నావు. నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వే ఒక డిగ్రీ కాలేజ్ అన్నారు. ఈ కొన్ని డిగ్రీ కాలేజ్ ఏమైందయ్యా? ఏమైంది? విద్యాశాఖ మంత్రి ఉన్నావు, కొన్ని డిగ్రీ కాలేజ్ ఏమైంది? సింగరాకుండా కొన్ని ఎక్కడ పెట్టావు? నీ మోసం లేదా? నీ అసమర్థత కదా? అందుకు నువ్వు చెప్ప ఏమైనా నేను ఇస్తాను, నువ్వు ఇచ్చావా? అందుకు నువ్వు చెప్ప. అదేవిధంగా ఆయన అక్కడ జిల్లా కావాలి, మార్కాపురం జిల్లా కాలేదు, అందుకు నువ్వు చెప్ప.